దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా శుభాలు తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో. ప్రతిదినము ఒక వాగ్దానం తీసుకుని మనం ధ్యానిస్తున్నాం. నేటి దినపు వాగ్దానము 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మిమ్మల్ని విడిపించాలని ప్రభు కోరుచున్నాడు. మరి విడిపించాలంటే బంధకాల్లో ఉన్నవారినే కదా విడిపిస్తారు. అవును, పలు విధాలైన బంధకాలు నేటి దినాల్లో. ఆత్మీయంగా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు, మానసికంగా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు, మరి భౌతికంగా కూడా బంధకాల్లో ఉన్నవారు ఉన్నారు. పలు విధాలైన బంధకాలు మనిషిని ముందుకు పోనివ్వకుండా, తాను సాధించాల్సిన పనులను సాధించకుండా ఆటంకపరుస్తూ వెనక్కి లాగివేస్తున్నటువంటి పరిస్థితి. ఆత్మీయంగా ముందుకు పోదామంటే ఏదో ఒక బంధకం, ఆర్థికంగా ముందుకు పోదామంటే కొన్ని బంధకాలు, మానసికంగా కొన్ని విషయాలు వారిని బంధించినట్టుగానే వెనక్కి లాగివేస్తూ ఉంటాయి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, వేటగాని ఊరిలో నుండి. ఎవరో ఒక వేటగాడు ఉన్నాడట, వీడు ఊరేస్తూ ఉంటాడు. వేటగాళ్ళు ఏం చేస్తారు? అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతువులను పట్టుకోవడానికి ఊరి తయారు చేసి చెట్ల మధ్యలో ఆహారమున దగ్గర అవి ఎక్కడ టెంప్ట్ అవుతాయో అక్కడే పెడతారు. వాటి కంటికి కనబడకుండా, అవి ఏమాత్రము ఇది ఉరి అన్న విషయం తెలియకుండా, మంచి ఆహారం దొరికే స్థలంలో అవి ఎక్కడ తిరుగులాడతాయో గమనించి అక్కడ వేటగాడు ఉరిని అమర్చి వెళ్ళిపోతాడు. తనకు బాగా తెలుసు ఈ అడవి జంతువు ఖచ్చితంగా ఆహారం కొరకు అక్కడికి వస్తుందని. ఆశపడి తినే సమయంలో దురాశతో కానీ ఆశతో కానీ ఆ ఉరిలో చిక్కుకుంటుంది. తెల్లవారి వెళ్ళి వాటిని ఈడ్చుకొని పోదామని చెప్పి ముందుగానే ఈ వేటగాడు ఒక ప్లాన్ వేస్తాడు. ఎలాగైనా ఈ జంతువును పట్టుకోవాలి. పాపం ఇది ఆహారం కొరకని వెళ్తూ దేవుడు పెట్టిన ప్రకృతిలో ఆహారం తినాలి ఇది. కానీ పక్కనే కంటి ముందే ఆహారం కనిపిస్తూ ఉంటుంది, ఎవరో తెచ్చిపెట్టినట్టుగా. కానీ ఇక్కడ కష్టపడకుండానే ఆహారం వచ్చి దాని కంటి ముందు కనిపిస్తుంది. దీన్ని ఆశించినప్పుడు అది ఊరిలో చిక్కుంటుంది. వాటిని పట్టి లాగి ఈడ్చుకొని తీసుకొని పోతాడు. ఇక తెలుసు దాని తర్వాత ఏం చేస్తాడు. మనుషులు కూడా వేటాడుతున్న ఒక వేటగాడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరు ఆ వేటగాడు? మనుషులు కూడా వేటాడుతున్నాడా? మనుషులు వేటాడేంత శక్తి తనకు ఉందా? మానవులను వేటాడేటువంటి వాడా? అయితే ఈ వేటగాడి గురించి మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుందంటే ఖచ్చితంగా అక్షరాల వాడున్నాడు. అపవాదైనటువంటి సాతానుడు మనుషుల ఎదుగు ఎందుకు వస్తాడంటే, మొదటిగా దొంగతనము, రెండవది హత్య, మూడవది నాశనం. అంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తాడు. వాడు కోరికంతా కూడా మనుషుల్లో ఉన్న మంచిని దొంగిలించాలి. మనిషిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, ఆ భక్తిని, ప్రార్థనను, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ, కోరిక, ఇవన్నీ దొంగిలించేస్తాడు. దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలనుకున్న వ్యక్తి ఆ కోరికను దొంగిలించి లోకంలో గడపాలి, లోకంలో తిరగాలనే దురాశను రీప్లేస్ చేస్తాడు. అంటే మంచి ఆశను తీసి దురాశను అక్కడ పెడతాడు. దొంగతనం అనేది జరుగుతుంది. మనస్సాక్షిని పాడు చేసుకునేలాగా, జీవితం మీద విరక్తి కలిగేలా చేసి ఆత్మహత్యలకు పాల్పడమని ప్రేరేపించేవాడే ఈ అపవాది, ఈ దుష్టుడు, సాతానుడు. అడవికి వెళ్ళేటువంటి వేటగాళ్ళు ఏ విధంగా జంతువులు పడ్డానికి రకరకాల పన్నాగాలు పన్నుతారో, ఊరిలో ఒగ్గుతారో, అదేవిధంగా అపవాదైన సాతానుడు ప్రజలను పట్టించి బంధించి ఏదో ఒక విషయంలో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఊరిలో ప్రపంచం అంతటా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో, వ్యాపారంలో, ఉద్యోగ సమయాల్లో, అలాగే కుటుంబ విషయాల్లో, బయటికి వెళ్తున్నప్పుడు, ఇంకా చిన్న బిడ్డలు స్కూల్ ఏజ్ నుండి, కాలేజ్ ఏజ్ నుండి, యూనివర్సిటీస్లో వారు ఎదిగే కొలది అనేకమైన ఊరులు ప్రపంచం అంతటా సాతానుడు పెట్టాడు. చూడండి, కొంతమంది అంటారు, నేను చిన్నప్పుడు చాలా భక్తిపరుడిని, బాగా ప్రార్థించేవాడిని, మరి ఇప్పుడు నేను దారి తప్పానండి, దేవునికి దూరం అయిపోయాను, కొన్ని సంఘటనలు నన్ను లోకంలోకి ఈడ్చివేశాయి అంటే వారు లాగివేయబడ్డారు. దుష్టునికి చోటివ్వకుడి అని ఎఫెసీ పత్రిక 4:26-27 మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి సమాధానంగా, సంతోషంగా ఉంటాడో ఎన్నో విషయాలు సాధించగలుగుతాడు, తను అనుకున్న వాటిని చేయగలుగుతాడు. అదే ఆ వ్యక్తిలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, డిసప్పాయింట్ అయ్యి, డిస్కరేజ్మెంట్, నిరుత్సాహంతో ఉన్నాడు అనుకోండి, చేయాల్సిన పనులు కూడా చేయలేడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. ఎవరాయన? నా దేవుడు, నా కాపరి, నా రక్షకుడు, నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని ఒక ధైర్యంగా, విశ్వాసంతో పలుకుతున్నాడు. ఈ విశ్వాసపు మాటలు మనం పలకాలి.
ఇక్కడ దేవుడు నమ్ముతున్నానన్నావు, మరి ఆ దేవుడు నీకు ఏం చేస్తాడో కూడా నువ్వు చెప్పగలగాలి. వేటకాని ఊరిలో నుండి, అంటే నన్ను వేటాడి నన్ను చిక్కించుకొని నన్ను సమస్యలో పడవేసినటువంటి ఆ ఊరిలో చిక్కబడిన నన్ను నేను సేవించే నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభు, నా రక్షకుడు తప్పక నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు అని నమ్మాడు. అది పలికాడు. కృంగిపోయిన వేళలో, భయాందోళన మిమ్మల్ని ఆవరించినప్పుడు, కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా సమస్యలు మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు, ఏం చేయాలో ఎటు తోచని పరిస్థితుల్లో 91వ కీర్తన చదవండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నన్ను నా కుటుంబాన్ని విడిపించు, నాకున్న పరిస్థితులను నన్ను విడిపించు. వేటగాని వాడు ఉరి అన్నప్పుడు అది రోగం కూడా కావచ్చు. హఠాత్తుగా డాక్టర్స్ ఒకవేళ అది మరణకరమైన రోగం అని చెప్పి ఉండొచ్చు. అది క్యాన్సరో, టీబీయో, ఆస్తమానో, ఏవో రకరకాల రోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో రకాలైన వైరస్లు, ఎన్నో రకాలైన వ్యాధి రోగాలు. దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ధ్యానిస్తున్న మనమంతా కూడా ఎటువంటి ఊరిలో మీరు చిక్కబడినా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఫైనాన్షియల్గా మీరు ఒకవేళ చిక్కుల్లో ఉన్నా, శోధనలో ఉన్నప్పటికీ మీరు ఊహించలేదు అలాంటి చిక్కుల్లో పడతారని. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన నిన్ను ప్రతి విధమైన ఊరి నుండి, చిక్కుల నుండి విడిపించగల సమర్థుడు. ఆయన మిమ్మలను తప్పక విడిపించే తీరుతాడు. ఆయన పేరేంటి తెలుసా? విడుదల నాయకుడు, ది డెలివరర్, ది సేవియర్, ది హీలర్. మనల్ని స్వస్థపరచువాడు ఆయనే, మనల్ని విడిపించువాడు ఆయనే, మనల్ని బాగు చేయవాడు కూడా ఆయనే, మనల్ని రక్షించువాడు ఆయనే. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానేరదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేదియు రానేరదు, రానే రాదమ్మా. నీకు విడుదల రావడమే ఆయనకు ఆనందం. మిమ్మల్ని దేవుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుండి విడిపించడమే ప్రభుకు చాలా ఆనందం. మిమ్మల్ని పాపముల నుండి, శాపముల నుండి విడిపించి మీరు విడుదల పొందినప్పుడు మిమ్మల్ని చూసి ఆనందించాలని ప్రభు కోరుచున్నాడు. ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను, నా ప్రభు నన్ను విడిపిస్తాడు. ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి ఊరిలో చిక్కబడినా, నన్ను చిక్కించుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, ఆయన నా ప్రార్థన విన్నపాలు వింటాడు, నాకు ఆ విశ్వాసం ఉంది, తప్పక నేను విడుదల పొందుకుంటాను, ఈ బంధకాల నుండి నాకు డెలివరెన్స్ రాబోతుంది అని నమ్ముచున్నాను. వారు ఒకసారి చేయి చూపించగలరా? ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరును గాక. షల్ వి లుక్ అంటు ది లార్డ్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. పరిశుద్ధమైన మా తండ్రి, అయ్యా నీ వైపు కరములెత్తి ప్రార్థిస్తున్నాం, నీ సహాయం కోరి ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలందరి ఎడల ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎందరైతే ఈ వాగ్దానం విని వేటకాని ఊరిలో నుండి ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అన్న ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప విడుదల ఆ గృహంలో జరుగునుగాక. ఆ వ్యక్తులు ప్రార్థిస్తున్న నీ ప్రజలకు, ఈ ప్రార్థనలు ఏకీవించిన వారికి, ఈ వాగ్దానం విని ఎవరైతే చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, బంధకాల్లో ఉండి నిట్టూర్పు విడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుచున్నారో వారందరికీ విడుదల ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో అయినా నీ ప్రజల్లో ఉన్న బంధకాల నుండి విడిపించండి, శోధనలో నుండి విడిపించండి, సమస్యల్లో నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి వరకు విడుదల రావాలి. అయ్యా పాపపు బంధకాల నుండి విడిపించండి,
రహస్య పాపముల నుండి విడిపించండి, శాపముల నుండి విడిపించండి, దుష్టుని ఆలోచనలను కొట్టివేయండి. వీరి జీవితాల్లో నీ చిత్తం నెరవేరాలి. యవన బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. తండ్రి, ఎలాంటి ఊరిలో, ఎలాంటి చిక్కుల్లో పడి కొట్టుమిట్లాడుతున్న నీ ప్రజలకు ఈరోజే విడుదల మీరు ఇస్తారని నమ్ముచున్నామా తండ్రి. నీ ప్రజలకు విడుదల వచ్చునుగాక. నీ కనికరం చొప్పున, నీ దయ చొప్పున మీ కరము చాపి వారిని తాకి విడిపించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేరుస్తున్నందుకు నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ విశ్వాస యాత్రలో క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని మనతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేద్దాం. మనం పంపిన వాగ్దానము అనేకులు విడిపిస్తుంది కనుక అనేకులకు షేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.